గురువాయూరప్ప శరణం మమ. మేము ఒక 1 వీక్ కేరళ ట్రిప్ ప్లాన్ చేసినాం. అందులో డే 1 గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయంకి పోయినాం. మేము ఫస్ట్ వరంగల్ నుండి ట్రైన్ ఎక్కి త్రిశూర్లో దిగినాం. అక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది గురువాయూరు. ఆ ట్రావెల్స్ వాళ్ళే వచ్చి బస్సులో తీసుకెళ్ళిళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత హోటల్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేము గురువాయూర్ టెంపుల్కి వచ్చినాం. మా హోటల్ దగ్గర నుండి గురువాయూర్ టెంపుల్ దగ్గరే ఉంది, నడిచి కూడా రావచ్చు. టెంపుల్ అయితే మస్తు ఉన్నది, మంచిగా విశాలంగా పెద్దగా ఉన్నది. ఈ టెంపుల్లో ఇక్కడ గోశాల కూడా ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయ్యి 1:30కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారు. మేము 1:30 దాటిన తర్వాత వచ్చినాము. ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకోవాలి, లోపలికి అలో చేయరు. మొబైల్స్ కానీ, డిజిటల్ వాచెస్ కానీ, చెప్పులు కానీ ఏవైనా కూడా అక్కడ పెట్టేసుకోవాలి. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుణ్ణి గురువాయూరప్పన్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ దేవుడు 4 చేతులతో ఉంటాడు. తులసి మాలలు ధరించి ముగ్ధ మనోహర రూపంతో బాల గోపాలుడి రూపంతో స్వామి మనకు కనిపిస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పూజించారని, ఇది అత్యంత అరుదైన పాతాళ శిలలతో తయారైందని చెప్తారు. ఈ విగ్రహాన్ని ముందుగా శివుడు బ్రహ్మకిచ్చాడని, ఆయన దానిని సంతానం కోసం పరితపిస్తున్న సూతపాశ ఋషికి ప్రసాదించాడని, సూతపాశ మహర్షి దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచాడని, ఆ తర్వాత ఆ విగ్రహం తన వారసులైన కశ్యప ప్రజాపతి వద్దకు చేరుకుంటుంది. ఆయన దానిని వసుదేవుడికి అందించాడని చెబుతారు. అది అలాగే వారసత్వంగా వచ్చి శ్రీకృష్ణుని వరకు వచ్చిందని చెబుతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుణ్ణి పిలిచి, త్వరలో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఈ విగ్రహం నీళ్ళల్లో తేలుతూ ఉంటుందని, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి దేవతల గురువైన బృహస్పతికి ఇవ్వమని చెప్తాడు. ఉద్ధవుడు అలాగే చేస్తాడు. అప్పుడు బృహస్పతి మరియు వాయుదేవుడు ఇద్దరూ కలిసి కేరళ ప్రాంతానికి వస్తారు. ఇక్కడి కోనేరు పక్కన శివుడు తపస్సు చేసుకుంటూ కనబడతాడు. అప్పుడు శివుడు శ్రీకృష్ణుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి తను మమ్మయూర్ వెళ్ళిపోతాడు. గురువు మరియు వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ప్రాంతానికి గురువాయూర్ అని పేరు వచ్చింది. ఇక్కడి దేవుణ్ణి కూడా గురువాయూరప్పన్ అని పిలుస్తారు. ఈ గుడి కేరళ సాంప్రదాయంతో నిర్మించి ఉంటుంది. ఇక్కడ సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే గుళ్ళోకి వెళ్ళాలంటే సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఆడవాళ్ళైతే చుడీదార్, పంజాబీ డ్రెస్సు, శారీలో వెళ్ళాలి. అదే మగవాళ్ళైతే పంచ కట్టుకొని బనియను షర్టు ఏది లేకుండా కండువా వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ 2 ఆడిటోరియంలు ఉన్నవి. ఇందులో పొద్దున నుంచి నైట్ వరకు నాట్య ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది. బ్యాచ్లుగా వచ్చి చేస్తూనే ఉంటారు. ఈ గుళ్ళో 2 రకాల ప్రసాదాలు పెడతారు. ఒకటి పాల పాయసం, ఇంకోటి నెయ్యి పాయసం. మా దర్శనం అయిన తర్వాత మేము మమ్మయూర్ మహదేవన్ టెంపుల్కి వెళ్ళాము. ఇది గురువాయూర్ టెంపుల్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా, శివుడు తపస్సు చేసుకుంటున్న ఆ ప్లేస్ నుండి పార్వతీదేవితో సహా కలిసి ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నాడు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. లోపల కెమెరా అలో లేదు. ఈ మమ్మయూర్ మహదేవన్ దర్శనం చేసుకుంటేనే గురువాయూర్ యాత్ర పూర్తవుతుందని అంటారు. తర్వాత మేము ఇక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూరు కొట్ల ఏనుగుల శాలకు వెళ్ళినాము. అక్కడ ఎంట్రీ టికెట్ 30 రూపీస్. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇది గుడికి సంబంధించిన ఏనుగులు. ఇక్కడ పద్మనాభన్ అనే ఏనుగు ఉండేదట. అది స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో సాధు లక్షణాలతో ఉండి కొలిచేదట. అది 1931లో చనిపోయిందట. అది చనిపోయే ముందు దేవుడి యొక్క నుదుటన ఉన్న గంధం బొట్టు రాలిపోయిందంట. తర్వాత దాని వారసత్వాన్ని అందిపుచ్చుకొని కేశవన్ అనే ఏనుగు కూడా అలాగే దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండేదట. అది కూడా 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందంట. ఇక్కడ ఏనుగులకి కుంభం ఉత్సవం జరుపుతారు. అందులో ఏనుగులకు పోటీలు పెడతారు. ఆ పోటీలో పాల్గొన్న ఏనుగులలో ఏదైతే గెలుస్తుందో ఆ ఏనుగు మీద గురువాయూరప్పన్ విగ్రహాన్ని పెట్టి ఊరేగిస్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక ఏనుగు వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తుంది. ఇది ఇక్కడ ఏనుగుల ప్రత్యేకత.
ఇక్కడ ఏనుగును ఒకవైపు క్లీన్ చేసి ఇంకో వైపు క్లీన్ చేయడానికి జరగమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క ఏనుగుకు ఒక్కొక్క మనిషి ఉంటాడు అన్నట్టు చూసుకోవడానికి. అవి సాధు ఏనుగులు, ఏమీ అనవు. ఇలా మేము ఏనుగుల శాలను కూడా చూసినాము. తర్వాత ఇక్కడి నుంచి మా హోటల్కి వెళ్ళిపోయినాము. హోటల్ నుంచి మళ్ళీ ఒక ఆటో తీసుకొని ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చావక్కాడ్ బీచ్కి వెళ్ళిపోయినాం అన్నట్టు. ఈ చావక్కాడ్ బీచ్లో సన్సెట్ చూద్దామని వెళ్ళాము. కానీ మేము వెళ్ళే వరకు సన్సెట్ అయిపోయింది. బీచ్ మాత్రం చాలా బాగున్నది. అందరూ ఆడుకుంటున్నారు, లోపలికి వెళ్ళనిస్తున్నారు. కొన్ని చోట్ల వెళ్ళనివ్వరు. సాయంత్రం 6 అయిందంటే అందరు వెళ్ళిపోమని చెప్తారు. మేము వెళ్ళే వరకు 6 అయింది, అయినా కొంచెం ఆడుకొనిచ్చిళ్ళు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసేళ్ళు. మీరు కూడా గురువాయూర్ వెళ్ళినప్పుడు గురువాయూర్ టెంపుల్, మమ్మియూరు మహాదేవన్ టెంపుల్, అలాగే ఏనుగుల శాల ఇవన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే వచ్చి ఈ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయండి. బీచ్ అయితే చాలా బాగుంది, నీట్గా కూడా ఉన్నది. ఇంతటితో మా డే 1 పూర్తయింది. తర్వాత రోజు మేము అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.